ఓకే స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేసుకుని మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డేటాను సింగిల్ కాలంలోకి ఎలా అసైన్ చేయాలి అంటే యూజింగ్ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ టు కంబైన్ మల్టిపుల్ కాలమ్స్ డేటా ఇంటూ ఏ సింగిల్ కాలం. ఎస్, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను. ఫస్ట్ నేమ్ తీసుకున్నాను, తర్వాత లాస్ట్ నేమ్ తీసుకున్నాను. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ 2 కాలమ్స్లో ఉన్న డేటాను సింగిల్ కాలంలోకి ఎలా అసైన్ చేయాలి? వెరీ సింపుల్. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశాను, రవి అని టైప్ చేశాను, తర్వాత స్పేస్ కుమార్ అని టైప్ చేశాను. సో నెక్స్ట్ సెల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనము డేటా మెనూ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా నాకు డేటా ఏమైంది, నాకు ఫిల్ అయ్యింది. అంటే ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ ద్వారా మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డేటాను సింగిల్ కాలంలోకి అసైన్ చేస్తాం. సో ఇదే కాన్సెప్ట్ని మనము షార్ట్ కట్ నోటేషన్ ద్వారా కూడా ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను రవి అని టైప్ చేశాను, నెక్స్ట్ కుమార్ అని టైప్ చేశాను. నెక్స్ట్ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను కంట్రోల్+E అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా నాకేమైంది, డేటా అనేది ఇన్సర్ట్ అయ్యింది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టు కంబైన్ మల్టిపుల్ కాలమ్స్ డేటా ఇంటూ ఏ సింగిల్ కాలం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లాష్ ఫిల్ ఆపరేషన్. సార్ వన్ మోర్ కేస్ కూడా మనం చేయొచ్చు. ఏంటా వన్ మోర్ కేస్ అంటే, సార్ నేను మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డేటాను సింగిల్ కాలంలోకే కాకుండా సింగిల్ కాలంలో ఉన్న డేటాను మల్టిపుల్ కాలమ్స్లో కూడా మనం స్ప్లిట్టింగ్ కూడా చేయొచ్చు. అక్కడ కూడా మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు? ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫుల్ నేమ్ అనే కాలం తీసుకున్నాను. ఇక్కడ నాకు ఫస్ట్ నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, ఇక్కడ సెకండ్ నేమ్ అనేది, లాస్ట్ నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం రాశాను, రవి అని టైప్ చేశాను. నెక్స్ట్ సెల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్+E అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఫస్ట్ నేమ్ అనేది నాకు డిరైవ్ అయ్యింది. సార్ నాకు లాస్ట్ నేమ్ కూడా కావాలి. ఎస్, ఇక్కడ నేను కుమార్ అనేది టైప్ చేశాను. తర్వాత కంట్రోల్+E ఇవ్వగానే ఆటోమేటిక్గా నాకేమైంది, ఫుల్ నేమ్లో నుండి ఓన్లీ లాస్ట్ నేమ్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. సో మనము ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని ఫస్ట్ మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డేటాను సింగిల్ కాలంలోకి అసైన్ చేశాను. తర్వాత సింగిల్ కాలంలో ఉన్న డేటాను మల్టిపుల్ కాలంలోకి నేను స్ప్లిట్ చేశాను. ఓకేనా? ఎస్, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సార్ నేను ఒక కాలం తీసుకున్నాను. ఆ కాలంలో నాకు టెక్స్ట్తో పాటు నెంబర్ కూడా ఉంది. అయితే నాకు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, నాకు ఓన్లీ నెంబర్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. సో ఇలాంటి కేసెస్లో మనం ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేయొచ్చా? 100% యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలంటే, సో ఇక్కడ నాకు ఈ కాలంలో మిక్స్డ్ కేసు ఉంది, అంటే టెక్స్ట్తో పాటు నెంబర్ ఉంది, బట్ ఐ వాంట్ రిట్రీవ్ ఓన్లీ టెక్స్ట్. సో ఇక్కడ నేను ఓన్లీ టెక్స్ట్ మాత్రమే రిట్రీవ్ చేశాను, టెక్స్ట్ మాత్రమే టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే నాకు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అయ్యింది, నెంబర్ అనేది రిమూవ్ అయ్యింది. సార్ నాకు ఇక్కడ నెంబర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, టెక్స్ట్ అనేది రిమూవ్ అవ్వాలి. సో ఇక్కడ నాకు పాసిబుల్ అవుతుందా? 100% పాసిబుల్ అవుతుంది. ఎలా అవుతుందంటే, ఫస్ట్ మనం ఏం చేశాను, ఇక్కడ నెంబర్ అనేది టైప్ చేశాను. సో నెక్స్ట్ సెల్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్+E అని ఇవ్వగానే ఆటోమేటిక్గా నాకేమైంది, ఓన్లీ నెంబర్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, వన్ కేసులో నెంబర్స్ని రిమూవ్ చేసాం, సెకండ్ కేసులో ఓన్లీ టెక్స్ట్ని రిమూవ్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశాను, మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డేటాను సింగిల్ కాలంలోకి అసైన్ చేశాను. నెక్స్ట్ సింగిల్ కాలంలో ఉన్న డేటాను మల్టిపుల్ కాలంలోకి అసైన్ చేశాను. నెక్స్ట్ నాకు టెక్స్ట్తో పాటు నెంబర్ కూడా ఉంది, అక్కడ ఓన్లీ నాకు టెక్స్ట్ మాత్రమే రావాలి, నెక్స్ట్ ఓన్లీ నాకు నెంబర్ మాత్రమే కావాలి. ఇలాంటి కేసెస్లో కూడా మనము ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ వన్ మోర్ కేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ నా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ అనేవి ఉన్నాయి. అయితే నాకు ఈ లిస్ట్ ఆఫ్ నేమ్స్ అనేది స్పెసిఫైడ్ కేసులో నేను ఎక్స్ట్రాక్టింగ్ అనేది చేయాలి. సో ఇలాంటి కేసెస్లో మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేయొచ్చా? 100% యూజ్ చేయొచ్చు. సో నాకు ఇక్కడ ఏ కేస్ కావాలి, లోయర్ కేస్ కావాలి. ఇక్కడ ఏ కేస్ కావాలి, అప్పర్ కేస్ కావాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను ఏం రాశాను, లోయర్ కేసులో డిఫైన్ చేశాను రవి కుమార్ అని.
సో నెక్స్ట్ సెల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ అనగానే సో ఆల్ లెటర్స్ ఆల్ టెక్స్ట్ షుడ్ బి ఇన్ లోయర్ కేస్. సార్ నాకు అప్పర్ కేసులో కావాలి అనుకుంటే వెరీ సింపుల్. సో ఫస్ట్ నేనేం చేశాను, రవి స్పేస్ కుమార్ అని అప్పర్ కేసులో ఇచ్చాను. నెక్స్ట్ కంట్రోల్ అనగానే ఆటోమేటిక్గా నాకు ఏ కేసులో నాకు డేటా అనేది జనరేట్ అయింది, అప్పర్ కేసులో జనరేట్ అయ్యింది. సో ఇలాంటి కేసెస్లో మనము ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేసుకుని మనం మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డేటాను సింగిల్ కాలంలోకి, సింగిల్ కాలంలో ఉన్న డేటాను మల్టిపుల్ కాలంలోకి, సో నాకు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, ఓన్లీ నెంబర్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, లేదా నాకు లోయర్ కేసులోకి డేటాను రిట్రీవ్ చేయాలి, లేదా నాకు అప్పర్ కేసులోకి డేటాను రిట్రీవ్ చేయాలంటే ఇలాంటి కేసెస్లో కూడా మనం ఫ్లాష్ ఫిల్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్?